దేశవ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా జీఎస్టీ సంస్కరణ దిశగా కేంద్రం అడుగులేస్తుంది. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ స్లాబ్లో మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తుంది. జీఎస్టీ విధానంలో కీలక సవరణలకు కేంద్రం సిద్ధమైంది. సామాన్యులు, చిరు వ్యాపారులపై భారం తగ్గించే దిశగా ఇకపై జీఎస్టీలో 5-18% 2 స్లాబ్ల విధానాన్ని ప్రతిపాదించింది. 12-28% స్లాబ్లకు స్వస్తి పలకనుంది. దీపావళి కానుకగా ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దీంతో పలు రకాల వస్తువుల ధరలు దిగివచ్చే అవకాశముంది. సవరించిన విధానాన్ని జీఎస్టీ మండలి ఆమోదిస్తే ప్రస్తుతం 12% స్లాబ్లో ఉన్న 99% వస్తువులు 5% పన్ను శ్రేణిలోకి వెళ్లనున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం 28% పన్ను స్లాబ్లో ఉన్న వస్తు సేవల్లో 90%, 18% పన్ను రేటుకు మారనున్నాయి. ఈ కొత్త విధానంతో జౌళి, ఎరువులు, పునరుత్పాదక విద్యుత్, ఆటోమేటివ్, హస్తకళలు, వ్యవసాయం, వైద్యం, బీమా రంగాలకు లాభం చేకూరనుంది. ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో 5, 12, 18, 28% స్లాబ్లున్నాయి. ఇక దీపావళి నుంచి 2 స్లాబ్లు అమల్లోకి వస్తాయి. 12-18% స్లాబ్లను మాత్రమే అందుబాటులో ఉంచి 5-28% స్లాబ్లకు స్వస్తి పలికే దిశగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు 12% జీఎస్టీ పరిధిలోకి వచ్చే వస్తువుల్లో కొన్నింటిని 5% జీఎస్టీ స్లాబ్లోకి మారుస్తున్నారు. 28% జీఎస్టీ పరిధిలో ఉన్న వాటిని కొత్తగా 18% పరిధిలోకి తెస్తున్నారు. అంటే జీఎస్టీ శాతం తగ్గితే ఖచ్చితంగా పన్ను భారం తగ్గుతుంది. అంటే బహిరంగ మార్కెట్లో ఆ వస్తువు రేటు కూడా తగ్గుతుంది. హెచ్ఎంటీవీ సైతం సుమారు 2 నెలల క్రితమే జీఎస్టీపై పబ్లిక్ పల్స్ తీసుకునే ప్రయత్నం చేసింది. పన్నుల భారం తగ్గించే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సామాన్యులు, వ్యాపారులు గళమెత్తారు. టూత్ పేస్ట్, టూత్ పౌడర్, హెయిర్ ఆయిల్, సబ్బులతో పాటు గొడుగులు, కుట్టు మిషన్ల ధరలు తగ్గే అవకాశముంది. వీటితో పాటు ప్రాసెస్డ్ ఫుడ్, కండెన్స్డ్ మిల్క్, ప్రెషర్ కుక్కర్లు, వాటర్ ఫిల్టర్లు, నాన్ ఎలక్ట్రానిక్ ప్యూరిఫైయర్ల రేట్లు కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ఎలక్ట్రానిక్ ఐరన్స్, కంప్యూటర్స్, గీజర్స్, రెడీమేడ్ డ్రెస్సెస్ తో పాటు పలు రకాల వ్యాక్సిన్లు, హెచ్ఐవి, హెపటైటిస్, టీబీ డయాగ్నోస్టిక్ కిట్స్ ధరలు కూడా తగ్గనున్నాయి. కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలు, సోలార్ వాటర్ హీటర్లు, అల్యూమినియం, స్టీల్తో తయారు చేసిన వంట పాత్రలు, నాన్ కెరోసిన్ స్టవ్స్ రేట్లు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. సైకిళ్లు, ప్రజా రవాణా వాహనాలు, వ్యవసాయ పరికరాలు, వెండింగ్ మిషన్లతో పాటు లిక్విడ్ సోప్స్, సిమెంట్, రెడీమిక్స్ కాంక్రీట్, ఏసీ, టీవీ, రెఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, డిష్ వాషర్ల ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది. కార్లు, మోటార్ సైకిల్ సీట్లు, సైకిళ్లు, ప్రోటీన్ సప్లిమెంట్లు, షుగర్ సిరప్లు, కాఫీ ఉత్పత్తులు, మానిక్యూర్, పెడిక్యూర్ కిట్ల రేట్లు కూడా తగ్గనున్నాయి. ప్రస్తుతం బీమాపై 18% జీఎస్టీ ఉండగా దాన్ని 5% తగ్గించే అవకాశాలున్నాయి. అవసరమైతే పూర్తిగా తగ్గించి 0కు కూడా తీసుకొచ్చే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇక సేవల రంగంపై 18% జీఎస్టీ విధించే అవకాశం ఉంది. మరోవైపు హానికారక వస్తువులపై 40% స్పెషల్ ట్యాక్స్ విధించే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. కేంద్రం జీఎస్టీ సవరణ ప్రతిపాదనపై దృష్టి పెట్టకముందే హెచ్ఎంటీవీ జీఎస్టీపై ప్రజల మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేసింది. సుమారు 45 రోజుల క్రితమే జీఎస్టీ సవరణపై హెచ్ఎంటీవీ పబ్లిక్ పల్స్ పేరుతో ప్రజలు, వ్యాపారుల అభిప్రాయాలను తీసుకుంది. హెచ్ఎంటీవీ ప్రయత్నానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. జీఎస్టీ విధానంలో మార్పులు చేసి పన్ను భారం తగ్గించాలని సామాన్యులు, వ్యాపారులు కోరారు. ప్రభుత్వం, పాలకుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లిన హెచ్ఎంటీవీకి ధన్యవాదాలు తెలిపారు. నిత్యావసర వస్తువుల మీద జీఎస్టీ లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. లగ్జరీ ఐటమ్ మీద అంటే ఉంచి మిగతా వాటి మీద 5% ఉంచితే సాధారణ ప్రజానికానికి, జనరల్ పబ్లిక్ చాలా మంచి జరుగుతుంది. ఈ విషయం మీద సెంట్రల్ గవర్నమెంట్ మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద సంబంధించి ఇంకా 5%లకు తీసుకొస్తే చాలా వరకు కామన్ పబ్లిక్ యూజ్ అవుతుంది. దానివల్ల గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కూడా ఏం పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసర సరుకుల మీద తగ్గిస్తే బాగుంటుంది జీఎస్టీ. దీనిలో భాగంగా అంటే నిత్యావసరం అంటే ప్రతి ఒక్కటి కూడా ఉంది. ఇందులో పెట్రోల్ కానీ, తర్వాత సెల్ ఫోన్స్ కానీ చాలా ఉన్నాయి. కాబట్టి తగ్గిస్తే ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యంగా నిత్యావసర సరుకుల మీద తగ్గిస్తే బాగుంటుందని చెప్పి మేము ప్రజల పక్షాన మేము కోరుకుంటున్నాం.
జీఎస్టీ స్లాబ్స్ విషయంలో కేంద్రం చేస్తున్న కసరత్తు త్వరలోనే కొలిక్కి వచ్చి త్వరితగతిన కొత్త స్లాబ్ విధానం అమల్లోకి రానుంది. ఇప్పటివరకు పన్నుల భారంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కేంద్రం కొత్తగా చేయనున్న జీఎస్టీ సవరణతో భారీగా ఊరట లభించనుంది.